ఉన్నతమైనటువంటి జీవన విధానానికి తోడ్పడేటువంటి పద్యాలు, జీవన సూత్రాలను తెలియజేస్తున్నటువంటి అంశాలని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఎవరైనా మన గురించి చెడుగా మాట్లాడారు అని చెప్పి చెప్పుడు మాటలు చెప్పడం కానీ జరిగినప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదట. తొందరపడి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అక్కడ వైరమే ఏర్పడుతుంది, మానసిక అశాంతి ఏర్పడుతుంది. అందుకోసమని చెప్పినటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, ఏ సందర్భంలో చెప్పారు, ఎందుకు మనకిప్పుడు చెప్పాల్సి వచ్చింది, చెడినందువల్ల మనల్ని పావులుగా వాడుకుంటున్నారా, అసలైనటువంటి విషయాన్ని పక్కదోవ పట్టించడం కోసం మనల్ని అందులో పాత్రలుగా మలుస్తున్నారా అనేటువంటి అంశాలను పరిశీలించాలి. ఇలా పరిశీలించాలి అంటే ఖచ్చితంగా తొందరపాటు అనేది పనికిరాదు. ఇది చెప్పినంత సులువేమీ కాదు. ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గరికి వచ్చి చెప్పగానే మన మనసులో మదన పడటం అనేది మొదలవుతుంది. అలా మాట్లాడారా, ఇలా మాట్లాడారా అని చెప్పి వెంటనే అడగాలి అనేంత కోపం వస్తుంది. తెలియకుండానే అవతలి వాళ్ళపైన ఒక రకమైనటువంటి కపటపు ఆలోచనలు, శత్రుత్వపు భావనలు మొదలవుతాయి. వాస్తవాలు తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేయకుండా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా తప్పు మీదే అవుతుంది. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఎవరిపైనైనా చాడీలు చెప్పటం కానీ, చెప్పుడు మాటలు చెప్పటం కానీ చెప్తున్నారు అంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఏమన్నా చేస్తున్నారా, లేదు అనంటే ఎవరి గురించి అయితే చెప్పారో ఆ చెప్పినటువంటి వ్యక్తులకి వీరికి పడకపోవడం వల్ల వారి గురించి ఏవో తప్పుడు మాటలు మీకు చెప్తూ పైశాచిక మానసిక ఆనందాన్ని పొందుతున్నారా, ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా తొందరపడి చెప్పుడు మాటలను వినటం కానీ, చాడీలను నమ్మటం కానీ చేయకండి. ఈ చాడీలు, చెప్పుడు మాటలు అనేటువంటివి విషం లాంటివట. కుండెడు పాలలో ఒక్క విషం చుక్క పడినా పనికి రాకుండా పోతుంది కదా. అలాగే ఎంత గొప్ప మనసైనా, ఎంత విశాల దృక్పథమైనా, ఎంత అర్థం చేసుకునేటువంటి గుణమున్నా ఒక్క చెప్పుడు మాట మన మనసులో కనుక పడిందంటే చాలు, ఇంకా మనసంతా అతలా కుతలం అవుతుంది. ఎప్పుడెప్పుడు అడగాల, ఏ అంశం పైన పెట్టి అడగాల, లోపల నుంచి అంతర్మథనం మొదలవుతుంది. ఒక రకమైనటువంటి కోపం పుట్టుకు వస్తుంది. అలాంటి సమయాలలోనే సంయమనం అవసరమట. తొందరపడి అవతలి వాళ్ళ మనసులో చెడ్డవాళ్ళుగా మిగిలిపోతూ శత్రుత్వాన్ని పెంచుకోకూడదు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగున్, కనికల్ల నిజము తెలిసిన అనుజుడే పో నీతిపరుడు మైలో సుమతి. ఎవ్వరు ఏమి చెప్పినా కూడా తొందరపడి నిర్ణయం తీసుకోకుండా మంచేదో చెడేదో ఆలోచించి వివరింపంగా దాని వెనకాల ఉన్నటువంటి పూర్వాపరాలన్నీ పరిశీలించుకొని లోపల నుంచి ఎంత ఆక్రోషం వచ్చినా, ఎంత కోపం వచ్చినా, ఎంత అడగాలి అనేటువంటి అంతర్మదనం ఉన్నప్పటికీ కూడా తొందరపడకుండా నిజాలు తెలుసుకొని ప్రవర్తించేటువంటి వ్యక్తి నిజమైనటువంటి నీతి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అట. అలా కాకుండా తొందరపాటు చర్యలతో ముందుకెళ్లేటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి, అతి సాధారణంగా ఆలోచించగలుగుతున్నటువంటి వ్యక్తి మాత్రమే. అలా కాకుండా ఉన్నతమైనటువంటి స్వభావం, ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం, విశాలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వాళ్ళు మాత్రం చెప్పుడు మాటలు వినగానే వెంటనే స్పందించకుండా కాస్త సమయం తీసుకొని ఓపికగా నిదానంగా ఆ విషయాన్ని పరిశీలించి నిజాలు ఎంతవరకు దాని వెనక దాగి ఉన్నాయి, దీని వెనక ఏమైనా కుట్రలు ఉన్నాయా, ఇద్దరు వ్యక్తులని దూరం చేయటం కోసం ఆడుతున్నటువంటి నాటకమా ఏంటా అనేది కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగు ముందుకు వేయాలట. ఒకవేళ నిజమనే తెలిసినప్పటికీ కూడా అవతలి వాళ్ళతో శత్రుత్వ భావనతో కాకుండా కాస్త సమయం తీసుకొని నిదానంగా చర్చించి ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తిగా ఆలోచిస్తూ తొందరపడకుండా ఎవరు ఏమి చెప్పినా విని ఓపిక పట్టే సమయం మన దగ్గర ఉండాలి. చెప్పినంత సులువేమి కాదు. ఇది ఆచరణలో పెట్టి చూశాను. అది ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితో తెలుసా. ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు స్నేహంగా ఉన్నన్ని రోజులు మూడో వ్యక్తి గురించి ఎన్నెన్నో కళ్ళబొల్లి కబిర్లన్నీ చెప్పుకుంటారు. ఉన్నవి లేనివి, అది ఇది, వాళ్ళకంత సీన్ లేదులే, వాళ్ళు అలా చేయలేరులే, అయ్యో అంతుందా ఇంతుందా అని చెప్పి ఏవేవో అనుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చినప్పుడు, శత్రు మిత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి ఏ పనైనా సమర్థించుకుంటూ ఉంటారట. కూరిమిగల దినములలో నేరములెన్నడు కలుగనేరవు, మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఎప్పుడైతే ఆ స్నేహం కాస్త శత్రుత్వంగా మారుతుందో వాళ్ళు ఏ పని చేసినా శత్రుభావనతోనే కనిపిస్తూ ఉందట. అందుకోసమే కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. వాడు నవ్వినా తప్పే, వాడు కూర్చున్నా తప్పే, వాడు మాట్లాడినా తప్పే, అలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా ఇద్దరు స్నేహితులు ఉంటారు కదా, కూరిమి గల దినములలో నేరములెన్నడు కలగనేరవు అనేటువంటి స్నేహితులు. అంటే వాళ్ళ మధ్య ఏమీ తేడాలు కనిపించనంత బాగా కలిసి ఉన్నటువంటి స్నేహితులు మూడో వ్యక్తి గురించి ఏదేదో మాట్లాడుకుంటారు.
ఆ తర్వాత వాళ్ళు విడిపోయినప్పుడు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు వచ్చి ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నిన్ను అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పి చెప్పుడు మాటలు చెప్తూ ఉంటారు. అదిగో అలాంటప్పుడు వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగున అనేటువంటి మాటని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏ సందర్భాలలో ఎలాంటి పరిస్థితిలో ఎందుకు మన దగ్గరికి వచ్చి చెప్తున్నారు, వాళ్ళ స్వలాభాల కోసం మనల్ని ఏమైనా ఉసిగొలుపుతున్నారా అనేటువంటిది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించకపోతే వాళ్ళు ఆడుతున్నటువంటి ఆటలో మనం పావులుగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దారిన వెళ్తున్నటువంటి చెత్తనంతా నెత్తిన మోస్తున్నటువంటి వాళ్ళుగా కూడా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని చాడీలు చెప్పుడు మాటలు వినాల్సి వచ్చినప్పుడు వినగానే స్పందించకుండా వీలైనంత వరకు దాన్ని నాంచుతూ దాని వెనక ఉన్నటువంటి పూర్వాపరాలు అన్ని తెలుసుకున్న తర్వాతనే స్పందించండి తప్ప తొందరపడి ఎవరి దృష్టిలోనో శత్రువులుగా ఆవేశపరులుగా మిగిలిపోవద్దు. ఇలాంటిదే మరో పద్యం తీసుకున్నట్టయితే కొంతమంది తమ దగ్గర అంగబలం ఉందని, డబ్బు ఉందని, చాలా మంది స్నేహితులు ఉన్నారని విర్రవీగుతూ ఉంటారు. ఎంతలా అంటే మనం వాళ్ళకి కనిపించినప్పటికీ కూడా మనల్ని పలకరించడానికి వాళ్ళకి ఏదో గర్వం, అబ్బా వీళ్ళని పలకరించాలా నేను అన్నంతగా విర్రవీగుతూ ఉంటారు. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటనేలా, నేనే బలవంతుడిని, నాకే చాలా తెలివి ఉంది, నాకే చాలా డబ్బులు ఉన్నాయి, రోజులన్నీ నాయే నడుస్తున్నాయి అనుకునేటువంటి వాళ్ళు ఇతరులను తీసి పారేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. చూపుల ద్వారా మాటల ద్వారా వాళ్ళని ఎగతాళి చేస్తున్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, నోరుతోనే పలకాల్సినటువంటి అవసరం లేదు, కళ్ళ ద్వారా వాళ్ళ చేతుల ద్వారా కూడా నేను బలవంతుడని, డబ్బు పరంగా అన్నింటి పరంగా నేను చాలా గొప్ప వ్యక్తిని అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, బలవంతమైనటువంటి సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. బలవంతమైనటువంటి సర్పం కూడా గండు చీమలు ఉంటాయి కదా, ఆ చీమలన్నీ కలిసి కుట్టితే చనిపోతుందట. అలాగే ఎంత గొప్పవాడిగా విర్రవీగినప్పటికీ కూడా ఎక్కడో చోట ఎప్పుడో ఒకప్పుడు అవమానానికి గురికాక తప్పదు. అందుకోసమని విర్రవీగే తత్వంతో కాకుండా అందరితో కలిసిపోవాలనేటువంటి సానుకూలమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తే అవమాన పడేటువంటి పరిస్థితులు రానే రావు. మంచి అంశాలను స్వీకరించి నిజ జీవితంలో ఉపయోగించుకుంటూ ఆదర్శవంతమైనటువంటి జీవన విధానానికి సూత్రధారులుగా ముందుకు సాగుతూ గొప్పనైనటువంటి వ్యక్తుల జాబితాలో మీరు ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.